హైదరాబాద్ మహానగరం ఇక వైర్లెస్ సిటీగా మారనుంది. నెత్తిన వేలాడుతూ తరచూ విద్యుత్ ప్రమాదాలకు కారణమవుతున్న ఓవర్ హెడ్ విద్యుత్ లైన్ల స్థానంలో ఇక భూగర్భ విద్యుత్ లైన్లు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. దాదాపు 14,725 కోట్ల రూపాయల వరకు ఖర్చుతో 16,000 కిలోమీటర్ల మేరకు ఈ కేబుళ్ల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ పథకంలో భాగంగా ఈ పనులు చేయనుంది. భూగర్భ కేబుళ్ల ద్వారా ప్రమాదాలను తగ్గించడంతో పాటు విద్యుత్ నష్టాలను నియంత్రించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. హైదరాబాద్ మహానగరం వైర్లెస్ సిటీగా మారనుంది. నెత్తిన హిమపాషాల్లో వేలాడుతూ ఎప్పుడు ఎవరిపైన పడతాయో తెలియని కేబుల్ వైర్ల స్థానంలో ఇక అండర్ గ్రౌండ్ కేబుల్ అయితే రానున్నాయి. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా 14,000 కోట్లకు పైగా ఖర్చుతో అయితే వేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ప్రజెంట్ చూసుకున్నట్లయితే కూడా 16,000 కిలోమీటర్ల వరకు కూడా ఈ కేబుల్ నిర్వహణకు అయితే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఇతర మంత్రుల సమావేశంలో అయితే ఈ మేరకు అయితే ఆమోదం తెలిపింది. దీంతో తొలి దశలో ఔటర్ రింగ్ రోడ్డుకు అటు ఇటుగా విస్తరించి ఉన్న కార్పొరేషన్లు అలాగే మున్సిపాలిటీతో సహా కొత్తగా 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న భారత్ ఫ్యూచర్ సిటీలోనూ ఈ పనులు చేపట్టాలని కూడా విద్యుత్ శాఖ అయితే భావిస్తుంది. ఇప్పటికే బట్టి విక్రమార్క నేతృత్వంలోని అధికారిక బృందం బెంగళూరుతో సహా పలు నగరాలు అయితే పర్యటించి అధ్యయనం అయితే చేసింది. ఇందుకు ఏటా కనీసం దాదాపుగా 3,000 కోట్ల చొప్పున అయితే కేటాయించి వచ్చే 5 ఏళ్లలో ఈ పనులు పూర్తి చేయాలని కూడా భావిస్తుంది. ఈ మేరకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. రివ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ పథకంలో భాగంగా అయితే ఈ పనులు చేయనుంది. నగరంలో ప్రస్తుతం ఉన్న 3,725 కిలోమీటర్లకు 33 kV OH లైన్ల స్థానంలో కనీసం 2,000 కిలోమీటర్ల మేర 21,634 కిలోమీటర్లకు 11 kV OH లైన్ల స్థానంలో కనీసం 14,000 కిలోమీటర్ల మేర హారిజెంటల్ డైరెక్షన్ డ్రిల్లింగ్ సిస్టంలో భూగర్భ కేబుల్ నిర్మాణకు అయితే కసరత్తు చేస్తుంది. సైబర్ సిటీలోనూ బ్లూ ప్రింట్ లేకపోవడంతో అడ్డదిడ్డమైన నిర్మాణాలతో విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. హైటెన్షన్ విద్యుత్ లైన్ల కింద అనేక బస్తీలు అయితే వెలిసాయి. చేతికి అందేంత ఎత్తులోనే వైర్లు ఉన్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షాలకైతే చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడుతుంటాయి. సో ప్రజల ప్రాణాలను హరిస్తుండడంతో పాటు తరచూ విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం అయితే కలగడానికైతే కారణమవుతున్నాయి. ఇప్పటికే రాజేంద్ర నగర్ అలాగే రహమంతపూర్తో సహా చెట్లు ఎక్కువగా ఉన్న చోట్ల ఎయిర్ బంచ్ కేబుల్స్ని అయితే వేశారు. కొండాపూర్, గచ్చిబౌలి, మేడ్చల్తో సహా పలు ప్రాంతాల్లో అయితే సుమారు 1000 కిలోమీటర్ల వరకు కూడా యూజీ కేబుల్స్ అయితే వేశారు. సమస్యాత్మకమైన కోర్ సిటీలో మాత్రం ఇప్పటి వరకు అయితే ఈ పనులు చేయలేదు. ఇక్కడ అత్యాధునిక హారిజెంటల్ డ్రిల్లింగ్ పద్ధతిని ఎంచుకోవడమే ఉత్తమమని కూడా భావిస్తుంది విద్యుత్ శాఖ. ప్రతి 100 నుంచి 200 మీటర్ల వరకు ఒక రంధ్రాన్ని అయితే ఏర్పాటు చేసి యూజీ కేబుల్లను సులభంగా వేయవచ్చని, ఇందుకు దాదాపుగా 15 కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుందని అయితే అంచనా వేసింది విద్యుత్ శాఖ. అయితే కొండలు, గుట్టలు, చెరువులు, కుంటలు, ఎత్తైన చెట్లు ఉన్న ప్రాంతాల్లో యూజీ కేబుల్ వర్క్స్కు అవకాశం లేని ప్రాంతాల్లో అయితే ప్రత్యామ్నాయంగా ఎయిర్ బంచ్ కేబుల్స్ను అమర్చాలని కూడా భావిస్తుంది. దశల వారీగా పనులు చేపట్టడం వల్ల వచ్చే 5 ఏళ్లలో నగరం మొత్తం వైర్లెస్ సిటీగా మార్చవచ్చు అని కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. సో మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా రానున్న 5 ఏళ్లలో కూడా త్వరగా పనులు అయితే పూర్తి చేయనున్నారు అధికారులు. దీనికోసం ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. ఈ పనులు ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా కూడా నగరం అంతా కూడా వైర్లెస్ సిటీగా మారుతుంది. ఈ కేబుల్ వైర్లు కూడా ఇకపై మనకు దర్శనం ఇవ్వవు ఆఫ్టర్ 5 years తర్వాత. సో మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఈ అండర్ గ్రౌండ్ కేబుల్ల ద్వారా అయితే ప్రమాదాల తీవ్రత కూడా తగ్గుతుంది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో ప్రియాంక, HM TV, హైదరాబాద్.